దేవుడు వాడుకునే పాత్ర. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15-16 వచనం. రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు, అన్యజనుల ఎదుటను ఇశ్రాయేల్ రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను అతను చూపుదనని చెప్పాను. దేవుడు వాడుకునే పాత్రగా ఉండాలి. దేవుడు వాడుకునే పాత్రగా ఉండాలి. మనం అందరం కూడా ఏదో ఒక సేవకుల కోసం అనుకోకండి, అందరి కోసం వస్తుంది వాక్యం. దేవుడు వాడుకునే పాత్రగా ఉండాలి. మరి దేవుడు వాడుకునే పాత్రగా ఉండాలంటే ఎన్ని శ్రమలు పెట్టి ఆ శ్రమలన్నీ నా నామం బట్టి భరించడానికి ఇతన్ని ఒక సాధనంగా చేసి శ్రమల ద్వారా నేను పాత్రగా మార్చుకుంటాను అంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అవునండి, ఒక ఇత్తడి పాత్ర ఉందనుకో, అది ఇత్తడి రేకు. దాన్ని వారు ఆ ఇత్తడి రేకును వంచి కొట్టి 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 సుత్తుతో కొట్టి దాన్ని మరి అచ్చు మీద పెట్టి కొడితే కొద్దిసేపటి కొట్టిన తర్వాత ఆ ఇత్తడి పాత్ర ఆ ఇత్తడి ప్లేట్ ఏమవుతుందంటే వాడుకునే పాత్ర అవుతుంది. రైస్ మనం ఇత్తడి పాత్రలో వండుకుంటాం, కూరలు ఇత్తడి పాత్రలు. అవునా? ఇత్తడండి తెలుసా? దాన్ని ఏమంటారు? సత్తా, సిమ్, దాన్ని ఏమంటారు? రైస్ కర్రీ చేసుకునే లోహాన్ని ఏమంటారు? చెప్పండమ్మ గట్టిగా. అల్యూమినియం. అది ఇత్తడంటే అది వేరే కదా, ఇత్తడంటే కొంచెం. అల్యూమినియం పాత్రను, ఒక రేకును కొట్టి 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 దాన్ని చేతులతోటి శుద్ధితో కొట్టిన తర్వాత అదొక పాత్రగా మారుతుంది. అలాగే ఇత్తడి పాత్రలు కూడా ఉంటాయి, చెంబులు, బిందులు, ఇలాంటివన్నీ కూడా రేకులు, ఇతర రేకులు తీసుకుని మిషన్ మీద పెట్టి దాన్ని బిందులుగా, చెంబులుగా దాన్ని పూర్తిగా వేడి చేసి దాన్ని పాత్రగా మారుస్తారు. దీనికి అది ఎంతగానో కాల్చబడి వేడి చేసి ఆ యొక్క తయారు చేసే వ్యక్తి చేతిలో నలగొట్టబడితేనే కానీ అది పాత్రగా మారదు. ఇప్పుడు మనం వాడుకుంటున్నామంటే అల్యూమినియం పాత్రలు కానీ, ఇత్తడి కానీ, స్టీల్ కానీ, ఇంకేదైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఆ విధంగానే మలచబడ్డావు అనమాట. సేవకుడు కూడా దేవునికి వాడబడాలంటే నలగొట్టబడకుండా వాడబడలేడు. ఆమేన్. ఎలా చేయకుండా? నలగొట్టబడాలి. అతను నలిగి మెత్తగా మారిపోవాలి. నలిగాలి. ఏ విషయం నలగాలి? మనలో అహంకారం, గర్వం, కోపం, మూర్ఖత్వం, మాటపని స్వభావం, మొండితనం, ఎదురు తిరగడం, ఇలాంటి స్వభావాలన్నింటిలో ఉంటే సేవ ఎలా చేస్తావు? సేవ చేయలేవు. దేవుని సేవకు వాడబడలేవు. నీలో కోపం ఉంటే ఏం సేవ చేస్తావు? నీలో గర్వం ఉంటే ఏం సేవ చేస్తావు? నీలో ప్రౌఢి ఉంటే ఏం సేవ చేస్తావు? దేవుడు వాడుకోడు. ఏదో వాడబడతా అంతే, పేరుకి వెళ్ళి వస్తూ ఉంటాం అంతే. అదన్నీ ఉన్నవాడిని దేవుడు వాడుకోడు. వాడుకోవాలంటే ముందు ఏం చేస్తాడైనా? శ్రమలకు అప్పగిస్తాడు. దేనికి అప్పచెప్తాడైనా? శ్రమలకు అప్పగిస్తాడు. ఏమంటున్నాడైనా? నేను ఇతన్ని పాత్రగా చేసుకుంటాను, ఈ పాత్రగా ఇతడు అవ్వాలంటే ముందు శ్రమలు పొందాలి. మా జీవితంలో కూడా మేము దేవునికి బలంగా వాడబడడానికి, పరిశుద్ధాత్మతో నింపుదల రావడానికి శ్రమలు, భయంకరమైన శ్రమలు. ఇక్కడ పాత విశ్వాసులు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి తెలుసు ఎన్ని శ్రమలు అనుభవించామో, ఎన్ని బాధలు అనుభవించామో, ఎన్ని కష్టాలు అనుభవించామో, ఎంత దరిద్రత అనుభవించామో, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని వ్యతిరేకతలు అనుభవించామో, వాటన్నిటినీ దేవుడు మా జీవితంలో ఒక శ్రమ తగ్గితే ఇంకో శ్రమ. అందులో పోలీస్ కేసులు, కోర్టు కేసులు, మరి ఇంకా చూస్తే అవమానాలు, నిందలు, వ్యతిరేకతలు. ఒక రోజున జాగ్రత్తగా అన్నాడు, నేను 2005లో సేవకు అభిషేకం పడ్డాను. మీకులాగా సేవకుడు అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఆయన వెళ్ళిపోమంటే ముంబై వెళ్ళాను. ముంబైలో ఒక సంవత్సరం ఉండి, సంవత్సరం కూడా కాదు, ఒక 9 నెలలు ఉండి అక్కడ సేవ చేసి, మరి దేవుడు హైదరాబాద్ వెళ్ళిపోమంటే వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాలు 2005 నుంచి 2007 వరకు సంఘం లేదు నాకు.
నేనేం చేస్తానంటే పొద్దుటే లేవడం, ప్రార్థన చేసుకుంటాం. ఒక సంవత్సరం అయితే దోలారిదంలో జాబ్ చేస్తూ సేవ చేస్తాను, కానీ అవ్వలేదు. ఎందుకు? 12 గంటలు డ్యూటీ. అది రిజైన్ చేసేసాను. ఒక ముళ్ళు ద్వారా దేవుడు దాన్ని రిజైన్ చేయించాడు. రిజైన్ చేసేసాక నేను పొద్దుటే లేవడం, సంచి తగిలించుకుంటాం. ప్రభా, ఈరోజు నీ సేవకి వెళ్తున్నాను, మరి ఎవరికి ప్రకటించాలో తెలియదు, ఎవరో నాకు తెలియదు ఇక్కడ అని వెళ్ళిపోయాను. ఎక్కడ దాకా కొంపల్లో ఉండేవాళ్ళం కనుక అలా నడుచుకుంటూ ఎంత దూరం వెళ్తే అంత దూరం ఉండి బస్ స్టాప్లోకి వెళ్ళి సుచిత్ర వరకు నడిపిస్తే సుచిత్రకి వెళ్ళి ప్రార్థన చేసుకుని అక్కడే ఉండి కనిపెట్టేవాడిని. ప్రభా, మరి నేను వచ్చాను, మరి ఎవరన్నా దొరుకుతారా చూపి మరి నాకు అనేవాడిని. ఒక గంట 2 గంటలు వచ్చాను, ఎవరు దొరికి. ప్రభా, ఇది నీ పనికి వచ్చాను, పూర్తి చేసుకుని వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ ఇంకొక ఏరియా కుద్దులాపూర్, ఇంకొక ఏరియా మరి కుకటపల్లి, ఇంకొక ఏరియా ఇబ్రహీంపట్నం, ఇంకో ఏరియా కుషాయిగూడ, ఇంకో ఏరియా సికింద్రాబాద్, ఇంకో ఏరియా ఈసీఎల్, ఇంకో ఏరియా. ఇలాగా తిరుగుతూ చాలా నాళ్ళు ఒట్టిగానే తిరిగాను. ఒక ఆత్మ కూడా లేదు. వెళ్తున్నాను వస్తున్నాను, కానీ ప్రభు దగ్గర ఏడ్చేవాడిని. ప్రభువా, ఒక ఆత్మ కూడా దొరుకుతలేదు, మరి నువ్వు నన్ను సేవకు పిలిచింది కరెక్టేనా అని అడిగితే దేవుడు ఏం చేశాడంటే అలాగ ఒక 3 నెలలు తిరిగిన తర్వాత, ఎన్నాళ్ళు 3 నెలలు బ్యాగ్ కట్టుకుని తిరిగాక ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళిపోయాను. డ్యూటీకి వెళ్ళిపోయినా అసలు ఒక్క ఖాళీ ఉండవని కాదు. అరే సేవ ఏముందు వెళ్ళడానికని ఇంట్లో పడుకొని హాయిగా గడుపుతూ తిని తాగేవని కాదు. పొద్దుటే లేవడము, దేవుడు నన్ను అపాయింట్ చేసుకున్నాడు తన సేవకు, తన డ్యూటీ వేసుకున్నాడు. ఏమో డ్యూటీ వేసిన డ్యూటీ ఆయనే ఇస్తాడు. నేను ఖాళీగా కూర్చొని అనుకుని నేను జవాబు చెప్పాలి. ఆ రోజు ఒక్కరోజు మనం ఖాళీగా ఉంటే ఆ రోజు చాలా మాకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. మాకు తెలుసా, ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది మా జీవితంలో. చిచ్చి ఈరోజు సేవకి వెళ్ళలేదు, ఈరోజు ఏ సువార్తకి వెళ్ళలేదు, అనవసరంగా టైం వేస్ట్ చేస్తాం అనేసి ఒక రకమైన వేదన, బాధ వచ్చేస్తుంది మా జీవితంలో. చెప్తున్నాను, అనుభవాలు చెప్తున్నా, సేవ ఫలించడానికి అనుభవాలు చెప్తున్నాను. కొంతమంది నేర్చుకోండి సేవకులారా. ఒక్కరోజు కూడా ఖాళీ ఉండవని కాదు. పొద్దుటి లేచివన్నీ బైబిల్లో బ్యాగ్ తగిలించుకున్నవన్నీ బయలుదేరి వెళ్ళిపోయాను. ఇలా 3 నెలలు ప్రయాసపడ్డ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఒక ఆత్మను పరిచయం చేశాడు. హల్లెలూయా. ఆత్మ అంటే ముంబైలో పరిచయం నాకు, వాళ్ళ హైదరాబాద్ వచ్చాడు. ప్రసాద్ అనే ఒక సహోదరు. ఆయన ద్వారా ఆయన అక్కడ వస్తే ఆయనకి ప్రార్థన చేయడానికి రమ్మంటూ వెళ్ళాను. అక్కడ ఒక 4 యవనస్తులు దొరికారు, విజయవాడ సంబంధించిన వాళ్ళకి ఆ గృహంలో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి వాళ్ళకి ప్రతి సోమవారం వెళ్ళి వాళ్ళని అక్కడ సోమవారం సెలవు, మొత్తం సాపూర్ ఏరియా, అరోడా మిస్త్రి నగర్ అంతా అక్కడ రొట్టె విరిచి ప్రార్థన చేశాను. తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ ద్వారా కుద్దులాపూర్లో ఇంకోళ్ళు పరిచయం అయ్యారు. కుద్దులాపూర్లో ఒక తండ్రికి కాలు అంతా కుళ్ళిపోయి కొట్టేయాలన్నారు. ఆ స్థితిలో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే కాలు తీయకుండా కాలు నార్మల్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో చోట మేము ఉన్న దగ్గర క్యాన్సర్ అయిన ఒక తల్లికి ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడు. ఇంకొక చోట దేవుడు ఇంకోళ్ళు పరిచయం చేసి వాళ్ళ ద్వారా ఇంకా అలాగా తర్వాత ఇంకా అనేక ప్రాంతాల్లో పరిచయం అవడం, వీళ్ళ ద్వారా వాళ్ళు వెళ్ళడం, ప్రతిరోజు వెళ్ళడం. అయ్యా మా బంధువులు వీళ్ళున్నారు, మాకు తెలిసిన వీళ్ళున్నారు అంటే వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం, మొత్తం సిటీ అంతా తిప్పాడండి దేవుడు. ఆమేన్. ప్రార్థనకు రెడీ అవుతున్నాం, వెళ్దామని. నెక్స్ట్ డే 2వ తారీఖు నూతన సంవత్సర ఆరాధన. 1వ తారీఖు వెళ్ళిన తెల్లవారుజామున తలుపు, మేము పాలకొల్ల మైళ్ళు తలుపు చప్పుడవుతుంది. టక్ టక్ అని తలుపు కొడుతున్నారు. అనుకున్నా ఎవరో పక్క ఇంటిలో ఉంటారు అనుకున్నాను, ఎందుకంటే అప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది కదా. తలుపు తెరిచేటప్పటికి 2 పోలీసు వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? ఇంకా ఆ రోజే ఇంకా పూర్తిగా సమర్పించుకుని సేవకి వెళ్ళిపోవాలన్నమాట. సంఘాన్ని వెళ్ళిపోవాలన్న నిర్ణయంతో ఉన్నాము. అదే సాక్ష్యం చెప్పి ఇంకా పూర్తిగా ఏ జాబ్ చేయకుండా 2 పోలీసులు ఉన్నారు. మీ మీద కేసు ఉంది, మీరు కోర్టు వాయిదాలకు అటెండ్ ఏం చెప్తలేదు, అరెస్ట్ వారెంట్ ఉంది, నడని అంటున్నాడు. ఇంకా అలా మొహం కూడా కడుక్కోలేదు, అలాగే షర్ట్ వేసుకుని ప్యాంట్ వేసుకుని వాళ్ళ బండి మీద ఎక్కించుకుని నరసాపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయారు. అసలు కేసు ఏంటో తెలియదు, ఎవడ పెట్టాడు. నేను అలా పాలకొల్లో ఉండలేదు, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. అప్పటికే 2 సంవత్సరాలు అయింది. చూడండి, సేవకి ఇంక పూర్తిగా వెళ్ళిపోదామన్న స్థితిలో తెల్లవారి శోధన వచ్చింది. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఇంకా పాస్టమ్ గారిని చిన్నపిల్లలతో పాపం చాలా కంగారు పడితే ఆవిడ ఏడుస్తున్నారు. భయపడద్దులే, ఏం కాదు, దేవుడు ఉన్నాడు, విడిపించేస్తాలే. ఎవరు పెట్టారంటే చెప్తలేదు, ఏముందో చెప్తాను, నీ మీద వారెంట్ ఉంది అంటున్నారు. తీసుకెళ్ళిపోయి అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు.
కూర్చోబెట్టి అప్పుడు చెప్పారు, ఒకప్పుడు ఎవరి దగ్గర నేను మా బంధువులు ఆవిడ దగ్గర అప్పు చేశాను. అప్పు చేస్తే అది తీర్చలేకపోయాను, ఒక 20,000. ఆవిడ ఏం చేసింది, కోర్టు కేసింది. నేను మా అడ్రస్ పాలకొల్లు అడ్రస్ తోటి పెట్టి కేసేసింది. అయితే మా అమ్మ నాన్నకి చదువు లేదు కనుక వచ్చిన నోటీసులన్నీ కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసేటప్పటికి ఆ నోటీసుని బట్టి, ఆ నోటీస్ రిజెక్ట్ అవ్వడం బట్టి వాళ్ళ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. ఆ పోలీసులు తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత చెప్పారు బాయిలేదు. వెంటనే అక్కడ ఏం చేయాలో తెలియక అక్కడే పోలీస్ స్టేషన్లో మోకాలేసి ప్రార్థన చేస్తుంది, కన్నీరు కారుస్తూ ప్రార్థన, ప్రభువా నీ సేవకు పూర్తిగా వద్దామంటే నాకు ఈ బహుమానం ఇచ్చావా అని. పూర్తిగా వచ్చేద్దాం అనుకున్నాను, నీ సేవకి నాకు ఈ బహుమానం ఏంటి ప్రభువా? పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు. నేను ఏ నేరము చేయలేదు కదా నాయన. సరే తండ్రి, నీ చిత్తం ఇదే ఉందేమో. ఎందుకంటే దైవజనుడు పోలీస్ స్టేషన్లో ఉండడం ప్రభు చిత్తం. ఎందుకంటే సేవకుడైన వాడట పరిపూర్ణుడు కావాలంటే తన జీవితంలో ఒక్కసారైనా పోలీస్ స్టేషన్లో పోలీసు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాలట. ఎవరో సేవకుడు చెప్పాడు. ఖచ్చితంగా సేవకులు ఖచ్చితంగా మహామహ యేసన్న గారి మీద కేసు పోయలే, ఆయన కూడా జైల్లో పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన పాస్టర్ ప్రవీణ్ గారి మీద కూడా 2 సార్లు కేసు ఫైల్ అయింది. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఖచ్చితంగా ఒక కేసు ఫైల్ అవ్వాలట. అయితే ఆ విషయంలో సాయంత్రం వరకు అమ్మ వచ్చింది. మా అమ్మగారు పాపం అక్కడ అందరూ తెలిసి ఎవరిని అడిగినా పాపం అరెస్ట్ వారెంట్ ఉంది, ఏం చేయాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామంటున్నారని కోర్టుకి తీసుకెళ్ళలేదు. అలాగా కూర్చోబెడుతున్నారు, పోలీసు వాళ్ళు వస్తున్నారు, నాన్న మాటలు తిడుతున్నారు. ఎందుకంటే ఆమె అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయించి పోలీసు వాళ్ళు కొంచెం బాగా లోకల్ ఆమె కదా, అయితే వాళ్ళు తిట్టకుండా తిడుతున్నారు. అబ్బాయి కొట్టినందుకు నువ్వు పాస్టర్ ఏంట్రా, అది ఏంట్రా, ఇది ఏంట్రనే బూతులు మాట్లాడుతున్నారు నన్ను వచ్చిన పోలీసు అలా. నేను గతంలో పోలీసులో పని చేశాను, నాకు తెలుసు, నేను చాలామంది తిట్టాను కదా. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తాను, వాళ్ళు తిట్లన్నిటి బట్టి బాధపడతలేదు. ప్రభు, ఒకప్పుడు నేను అందరిని తిట్టాను కదా, ఈ తిట్లన్నీ నాకు వినిపిస్తున్నావు, నీకు స్తోత్రం నాయన. ఆమేన్. అయితే ఆ సమయంలో మరి ఎలా ఏం చేయాలో తెలీదు. కోర్టుకి రేపు ప్రొడ్యూస్ చేస్తాం, ఈరోజు పోలీస్ స్టేషన్ లోపల వేసేస్తామంట. అలాగే ప్రార్థన చేసుకుంటున్నాను. ఇలాగ మధ్యాహ్నం అమ్మ వచ్చింది. అమ్మతో ఒక మాట చెప్పాను, ఇక్కడ ఎవరు డిఎస్పీ అంటే ఫలానా రాజబాబు గారు. నేను పోలీసులో పనిచేసినప్పుడు ఆయన సీఏగా చేశారు, పాలకొల్లు సీఏ. ఆయన ఇక్కడ డిఎస్పీ అయ్యారు అని తెలిసింది. దేవుడు వెంటనే ప్రేరేపించారు. అక్కడ ఉన్నది క్యాలెండర్ ఉంది పోలీస్ స్టేషన్లో. క్యాలెండర్లో ఒక వాక్యం ఉంది, భయపడకు, నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తాను, వారి స్వమాంసం తినిపి స్వరక్తం తాగిస్తాను అని దేవుడు నాతో మాట్లాడతాను. నీ పక్షం నేనున్నానని అక్కడ వాక్యాలు చూస్తున్నాను. చాలా ధైర్యం వచ్చేసింది. కన్నీరు కారుస్తూ అక్కడే ప్రార్థన చేస్తే అమ్మను అక్కడ డిఎస్పీ దగ్గర పంపించాను. ఆ డిఎస్పీ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది పరిస్థితి. ఆయన క్రిస్టియన్, సేవకులంటే చాలా ఇష్టమైన, మీ దగ్గర పనిచేసిన ఆయన దైవజనుడు అయ్యాడు, ఆయన హైదరాబాద్లో సేవ చేసుకుంటున్నాడు అయ్యా, కానీ ఇలాగా వచ్చింది ఒక స్త్రీ కేసు వల్ల, మరి ఏంటంటే రిక్వెస్ట్ చేయమని అమ్మను పంపితే వెళ్ళి రిక్వెస్ట్ చేసింది. నిజంగా దేవుడు చూడండి ఎంత అద్భుతం. ఆయన వెంటనే పిలిపించాడు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఆయన నా దగ్గర తీసుకురాని అన్నాడు. తీసుకురామంటే తీసుకెళ్ళారు పోలీసు. ఏమయ్యా, ఆయన ఎవరో తెలుసు, దేవుని సేవకుడు, ఏదో ఖైదీని లేకపోతే టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టు ఎందుకు అరెస్ట్ చేస్తారో, ఆఫ్టర్ ఆల్ వారెంటే కదా, ఆ వారెంట్ డిస్మిస్ చేసుకుంటే అయిపోతుంది, పంపించేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పులు కొట్టాలి. వారెంట్ ఉన్న వాళ్ళని అలా అంటున్నారు, అయ్యో ఈయన మీద వారెంట్ ఉంది, విడిచిపెట్టడం కష్టం. నేను చెప్తున్నాను, పంపించే, పొద్దుడు వస్తాడు ఆయన, రేపు వస్తాడు, చూసుకుంటానులే, కంగారు పడకు, ఆయన దైవజనుడు అనేసి ఆ డిఎస్పి ఆయనలో ఉండే దేవుడు కార్యం చేశాడు. సాయంత్రం 6 గంటలకల్లా దేవుడు అక్కడి నుంచి నాకు విడుదల అయిపోయింది. ఆమె పొద్దుడు తీసుకెళ్లారు, సాయంత్రం 6 గంటలకల్లా విడుదల అయిపోయింది. మరి తెల్లవారి ఆ కేసు పెట్టిన ఆమెతో మాట్లాడి రాజీ చేసుకుని ఆమె వచ్చింది. మాట్లాడి మరి కొంత అమౌంట్ మరి కట్టేసి ఆ కేసు అక్కడే స్టేషన్లో రాజీ చేసుకుని, మరి ఇంకా కోర్టు కూడా దేవుడు వెళ్ళడం లేదండి, ఆమె కోర్టులో కేసు విత్డ్రా చేసేసుకుంది. దేవునికి మహిమ కలుగును కాక. ఇంత శోధన వచ్చింది. మరి ఇప్పుడు ఏమనుకోవాలి నేను? ఎందుకు ఇంత శోధన? సేవ నిలబడేటప్పటికి ఎందుకు ఇంత శోధన? సేవా పరిచయం నిలబడేటప్పటికి ఎందుకు ఇంత శ్రమలో స్టార్ట్ అయినవి తెలుసా సోదరి? దేవుడు తను వాడుకునే పాత్రగా చేయాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నాలో చాలా ప్రౌడ్ ఉండేది, నాలో చాలా గర్వం ఉండేది, నాలో చాలా మాట పని స్వభావం ఉండేది, నాలో నేను అనే స్వభావం ఉండేది, నాలో ఇంకా చాలా ఉన్నాయి సరి చేసుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ సరి చేసుకుంటానికే
ఆ శ్రమలే కారణమైనవి. ఆమేన్. నాలో గర్వం తగ్గిపోయింది, నాలో అహంకారం పూర్తిగా తగ్గిపోయింది, నాలో నేను అనే స్వభావం తగ్గిపోయింది. ఆ శ్రమలు ఏం చేయాలో తెలియదు. ఒక పక్క ఆర్థిక ఇబ్బంది, అప్పుల శోధన, ఒక పక్క కోర్టు కేసులు, ఇవన్నిటి నుంచి దేవుడు అండి ఒక్కొక్కటి తప్పిస్తూ నన్ను సరిచేస్తూ తన పాత్రగా మార్చుకుంటూ ఒకరోజు 2006లో తన ఒక దర్శనాన్ని ఇచ్చేశాడు. నేను ఎంత దీనుడుగా మారిపోయినా, ఎంత నలగొట్టుకున్నాను నన్ను నలగొట్టుకునే కొద్దీ ఆత్మ బలంగా పనిచేయడం మొదలుపెట్టింది. హల్లెలూయా. నాలో అహంభావాన్ని, నాలో అవివేకాన్ని, నాలో ఉన్న కోపాన్ని, నాలో ఉన్న మూర్ఖత్వాన్ని పూర్తిగా ప్రభు నిమిత్తం వదిలేసుకుని ఏ పాటి వాడను ప్రభు, ఎంతటి వాడను ప్రభు అని ఆ మనస్సు వచ్చే వరకు దేవుడు ఏం చేశాడంటే శ్రమల ద్వారా నలగొడుతూనే ఉన్నాడు ఆయన. ఆయన పాత్రగా చేసుకోవాలంటే ఖచ్చితంగా శ్రమలు అనేవి నీ జీవితంలో అనుమతిస్తాడు. సేవకుడు శ్రమలు వచ్చినప్పుడు టెన్షన్ పడిపోకూడదు. శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, ఒత్తుళ్ళు, శ్రమలు వచ్చినప్పుడు టెన్షన్ అయిపోయి ఏదో అయిపోతుందని అనుకొని తొందరపడి అవిశ్వాసిగా మారిపోయి నీ ఫ్రస్ట్రేషన్ చూపించావంటే ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోతావు. ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయావంటే దేవుడు నిన్ను మళ్ళా అదే క్లాస్ చదివిస్తాడు. ఇప్పుడు ఒక సంవత్సరం క్లాస్ చదివాము, ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతే పరిస్థితి ఏంటి? అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతే ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి, అవి కూడా ఫెయిల్ అయిపోయాం అనుకో, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ అదే క్లాస్ చదవాలి. ఆమేన్. అర్థమైందా? అంటే సేవకుడు దేవుడు పెట్టిన పరీక్షల్లో కనుక అతడు ఫెయిల్ అయిపోయాడంటే దేవుడు ఆ పరీక్ష పాస్ అయ్యేదాకా మళ్ళీ అదే క్లాసులు చదివిస్తూ ఉంటాడు. ఆమేన్. నువ్వు ఆ పరీక్ష పాస్ అయితేనే నెక్స్ట్ క్లాసులోకి దేవుడిని నడిపించి నిన్ను హెచ్చించగలుగుతాడు, నీ పరిచర్యను ఆశీర్వదించగలుగుతాడు. ఆమేన్. పౌలు గారు అయితే మాత్రం నలగొట్టబడ్డ సేవకుడు. ఎంత మధురంగా ఉంటుంది ఆయన వాక్యం, గట్టిగా చెప్పలు కొట్టండి. యేసన్న గారు నలగొట్టబడ్డ అనుభవం అండి. శ్రమలు అనుభవించి ఆయన గెంజి కాసుకుంటూ, అమ్మ కొండలు ఇచ్చిన గెంజి నూకలు తెచ్చుకుని ఆ నూకల గెంజి కాచుకుంటూ ఆ గెంజి తాగుతూ సేవ చేశాడట యేసన్న గారు. శ్రమలు, నిందులు, అవమానాలు. ఒకప్పుడు చిన్న పాక వేసుకున్నాడట కొబ్బరాకులతో, అయితే అందులో ఆరాధన నడిపించాడట. అప్పుడు పెద్ద గాలితో పనివచ్చి కొబ్బరాకుల పాక పడిపోయిందట, కూలిపోయింది. చాలామంది హేళన చేశారట. వచ్చాడరా సేవకుడు, ఇదిగో పట్టాడు మందిరం, పడిపోయింది అనేసి చాలా హేళన చేస్తే అప్పుడు పాపం చాలా బాధలు ఉండి ఒక పాట రాశాడట. ఏ పాట తెలుసా? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. ఎలా వచ్చిందండి ఆ సాహిత్యం? ఎలా వచ్చింది దానికి? ఆ పాటలో సాహిత్యం ఎలా వచ్చిందంటే నలగొట్టబడ్డ అనుభవం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఆయన శిష్యులు కూడా ఆయనతో పాటు నలగొట్టబడ్డారు కనుక ఇప్పుడు యేసన్న గారు లేకపోయినా వారు అదే ఆత్మతో పాటలు రాస్తూ ఆ మినిస్ట్రీని ముందుకు నడిపిస్తున్నారు. జాన్ వెస్లీ గారు కానీ ఇంకా మిగతా సేవకులైన వారు కానీ. సోదరుడా, ఈరోజు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నలగొట్టబడిన అనుభవం లేకుండా ఏ సేవకుడు సేవ చేయలేడు. అవును, ఎట్టిపోయిన శ్రమలే. వాళ్ళని సుఖంగా చేయలేదండి అపోస్తులు కానీ పౌలు కానీ, సుఖంగా చేయలేదు సేవ. చాలా శ్రమల మధ్యలో చేశారు వారి సేవ. అందుకే భూమిని తలకిందులుగా మార్చి ఈరోజు ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన యేసు ప్రభుని మన భాషలో మనం ఎంత క్షుణ్ణంగా తెలుసుకున్నామంటే ఎంతమంది సేవకులు, ఎంతమంది స్వార్థికులు, ఎంతమంది మిషనరీస్ ప్రాణం పెట్టి హతసాక్షులైతేనే కానీ ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతులకు రాలేదండి. గట్టిగా చెప్పలు కొట్టండి. అలాంటి సేవకులు ప్రాణం త్యాగం చేసి వచ్చారు కనుక ఈరోజు విలియం కేరీ, ఆయన ద్వారానే ఈరోజు ఈ బైబిల్ గ్రంథం వచ్చింది. విలియం కేరీ సాక్ష్యం ఆయన యూట్యూబ్లో ఉందో చూడండి. ఎన్ని శ్రమలు అనుభవించాడు పాపం. ఎక్కడో జర్మనీ నుంచి వచ్చి ఎన్నో నెలలు సముద్ర ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ సువార్త కొరకు కాదని దేవుడు అతన్ని బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఫస్ట్ ప్రింటింగ్ యంత్రం అనేది భారతదేశంలో రావడానికి అతడు ఎంతగానో కృషి చేసి ఇక్కడ భారతదేశ భాషలు నేర్చుకుని
వాటిని తర్జుమా చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ బైబిల్ గ్రంథం మన భాషలో మన చేతికి వచ్చిందంటే విలియం కేరీ, గట్టిగా చెప్పలు కొడదాం. ఆ సేవకుడు తన భార్య పిచ్చిదైపోయింది, కుమారుడు చనిపోయాడు. కనీసం కుమారుడు చనిపోతే కనీసం ఎవరు సమాధి చేయడం రాలేదు ఇతను క్రిస్టియన్ అని మన భారతదేశంలో. అతనే పాపం ఆ శవాన్ని లాక్కుంటే ఒక్కడే సమాధి చేసుకున్నాడు. భార్య పిచ్చిదైపోయింది. ఆఖరికి ప్రింటింగ్ ప్రెస్ కాలబెట్టేశారు. వాళ్ళతో చూడండి యూట్యూబ్లో ఆ సేవకుడు సాక్ష్యం. ఆ శ్రమలను అనుభవించాడు కనుక ఈ బైబిల్ మన చేతికి వచ్చిందని. అది బైబిల్ మన చేతిలో ఉండేది కాదు. ఎంతే శ్రమలో తెలుసా, ఆఖరికి ఒరిస్సాలో ఒక సేవకుడిని, ఆ సేవకురాలని తగలబెట్టేశారని బ్రతికుండగానే. అని పేరేంటండి? ఒరిస్సాలో గ్రాహం స్టైన్స్ నన్సన్ రేప్ చేశారండి. నిజంగా ఆయన తగలబెట్టేస్తే భార్య కోర్టులోకి వెళ్ళి ఆ తగలబెట్టిన వాడిని క్షమించేసిందట. ఆమేన్. తన భర్తను చంపిన వాడిని క్షమించేసింది. నా ప్రభు క్షమించాను, నేను కూడా క్షమిస్తాను. అతడు ఈరోజు జైల్లో ఉండగానే యేసు ప్రభుని తెలుసుకొని మార్పు చెందాడట. ఆ దైవజన్ తగలబెట్టి కాల్చేసినాడు. ఎందుకో తెలుసా, అంత క్షమించింది ఆ తల్లి. తన భర్తను చంపి అంత దారుణంగా నాశనం చేసిన మతోన్మాదులను క్షమించింది. వాళ్ళు ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చి సేవ చేస్తున్నారు. వాళ్ళు ఇండియన్స్ కాదు, ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఒరిస్సా వచ్చి మిషనరీస్గా చిన్న సేవ మొదలెట్టి చాలా కష్టపడే సేవను స్టార్ట్ చేశారట. అటువంటి వారిని తగలబెట్టేశారండి. మొత్తం తగలబెట్టేశారు. అక్కడ వాళ్ళ చర్చిని కానీ అక్కడున్న పాస్టర్ కానీ బతికుండగానే కాల్చిపడేశారు ఒరిస్సాలో. అలాంటి సేవకులు హతసాక్షులు ఉన్నారండి. ఎన్నో శ్రమలు అనుభవించిన వారు ఉన్నారు. ఆ సేవకుల కోసం చెప్పుకుంటే మన సమయం సరిపోతుంది. ఈరోజు ఒక దినకరణ్ గారు అంత ప్రపంచవ్యాప్త సువార్తకు వెళ్ళడానికి ఎంతో నలగొట్టబడిన అనుభవం. ఈరోజు బలంగా వాడబడుతున్న ప్రవీణ్ గారు ఎంతో నలగొట్ట, మన పాస్టర్ పేతురు గారు ఎంతో నలగొట్టబడిన అనుభవం. అందుకే నేను ఎవరిని మాదిరి పెట్టుకుంటాను, యేసుక్రీస్తుతో పాటు ప్రవక్తల శ్రమానుభవం మాదిరిగా పెట్టుకుంటాను. అందుకే వాళ్ళంటే ఇష్టం. నలగొట్టబడి సేవకుడు అంటే ఇష్టం నాకు. వాళ్ళ డాక్టరీన్ వేరు, నా డాక్టరీన్ వేరు. వాళ్ళు వెళ్తున్న మార్గం నా మార్గం. కానీ ఆ సేవకుడి సాక్ష్యం అంటే చాలా ఇష్టం నాకు. నలగొట్టబడిన అనుభవంలో వారి సేవా జీవితం చాలా ఫలించిందండి, అభివృద్ధి చెందింది. ఈరోజు ఎప్పటికీ వేస్తున్న గారు లేకపోయినా పాటలు ఎందుకు పాడుకుంటున్నాం మనం? నలగొట్టబడిన సేవకుడు. హల్లెలూయా. ఈరోజు ప్రతి శ్రమ మన మేలు కొరకే. అందుకే శ్రమలు లేని సేవకుడు దేవునికి వాడబడలేడు. శ్రమలు కలిగి నలుగుతున్న సేవకులు మాత్రం దేవునికి వాడబడతారు. ఆ శ్రమలలో టెన్షన్ పడకుండా, లోకం మీద ఆధారపడకుండా మోకాళ్ళు వేసి, ప్రభువా ఇదిగో ఏం చేయమంటారు, ఇదిగో తండ్రి ఈ ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, సహాయం చేయండి. బిడ్డ ఫీజు కట్టాలి, సహాయం చేయండి. రేపు బిల్లు కట్టాలి, సహాయం చేయండి. ఇందాక నేను చెప్పాను కదా, రేపు ఏదైనా కట్టాలంటే ఆయన వైపే చూస్తాను. ఫలానా వ్యక్తి నాకు తెచ్చేవాళ్ళని నేను చూడను. వాళ్ళు తెచ్చేవాళ్ళు, వీళ్ళు తెచ్చేవాళ్ళు అంటాను. ఎంతోమంది వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చలేకపోయినా వాళ్ళ దగ్గర చూడను. ప్రభు వైపు చూస్తాను. ప్రభువే సహాయం చేస్తాడని చూస్తాను. దేవుడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా దేవుడు ఆ సహాయాన్ని అందిస్తాడు. యేసు వైపు చూడడం నేర్చుకోండి. ఆకాశం ఉన్న ఆసీనుడి వైపు కన్నులెత్తాలి. ఎటు పోయిన శ్రమే, ఆ శ్రమలు అనుభవించడానికి మనము నియమింపబడ్డాము. 40 సంవత్సరాలు ఐగుప్తులో గర్వంతో బ్రతికాడు. ఒక్క గుద్దుగా ఐగుప్తుని చంపేశాడు. పారిపోయి అక్కడికి వచ్చాడు, మిద్యాన్ దేశానికి వచ్చాడు. మళ్ళీ ఇంకో 40 సంవత్సరాలు సాత్వికుడు అయ్యే వరకు గొర్రెలు మేపించాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు గొర్రెలు మేపించాడు దేవుడు. ఎందుకు? ఏమి రావాలి ఆయనలో? ఒక్క గుద్దుకి ఎవరిని చంపేశాడు? ఐగుప్తుని చంపేశాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ అప్పు చెప్తే ఇజ్రాయేల్ చేస్తున్న తిరుగుబాటుకి రోజుకొకరిని గుద్దు ఎంతమంది చంపేతాడు అరణ్యంలో మోషే? ఎంతమందిని చంపేతాడు వాళ్ళు చేసిన టార్చర్కి? లాస్ట్కి వచ్చినట్టు ఒకడు కూడా మిగిలేవాడు కదేమో లాస్ట్కి. కానీ దేవుడు ఏం చేశాడంటే గొర్రెలు మేపే ట్రైనింగ్ ఇచ్చాడు. అది కూడా జీతానికి, సొంత గొర్రెలు కాదు. మామైన ఇద్దరు మంద మేపడానికి జీతం. అందులో ఒక్క గొర్రె గారు చచ్చిపోయినా జీతం కట్ట, ఒక్క గొర్రె కాలు ఇరిగిపోయినా జీతం కట్ట. అలా 40 సంవత్సరాలు మేపి ఆయన ఆ మామిచ్చిన జీతంతో భార్య బిడ్డలను పెంచుకున్నాడు.
ఇంకెంత పరిస్థితి అంటే ఆ గొర్రెలకి ఏం తెలితే ఒక గొర్రె ఇటు వెళ్ళిపోద్ది, ఒక గొర్రె అటు వెళ్ళిపోద్ది, ఒక గొర్రె గుంతలో పడుతుంది. ఏ గొర్రె ఆ గుంత ఉంది పడద్దు అంటే ఇలా చూసి వెళ్ళిపోయి గోతులో పడిపోతుంది. గబగబ పరిగెత్తి ఆ గొర్రెను పట్టుకుని భుజం మీద వేసుకోవాలి. గబగబ కంచెలో కొన్ని గొర్రెలు ఆ జాగ్రత్తగా ముళ్ళు తీసి ఆ గొర్రెలను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి, ఎందుకంటే ఆ గొర్రె చచ్చిపోతే మళ్ళీ జీతం కట్ట. ఎంత ఓర్పు వచ్చిందంటే 40 సంవత్సరాల్లో అంత ఓర్పు వచ్చాక అప్పుడు హోరేబు కొండ మీద దేవుడు దర్శించాడు. సేవకుడికి, సేవకురాలకి ఎవరైనా సరే చెప్తున్నాను, సోదరి సోదర, ఓర్పు ఏముండాలి? ఓర్పు, సహనం అనేది ఎప్పుడైతే నువ్వు గొప్ప సేవకుడు అండి, గొప్ప సేవకుడిని చేసేస్తాడు దేవుడు. అద్భుతమైన సేవలో దేవుడు నేను వాడుకుంటాడు, పాత్రగా చేసుకుంటాడు. షార్ట్ టెంపర్ ఉండకూడదు, కోపం ఉండకూడదు, మాట మన కోపం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, తొందరపాటుతనం ఉండకూడదు. ఈ లక్షణాలన్నీ నీలో చావాలి. ఎప్పుడైతే ఈ చచ్చినాయో, ఎవరు ఏమన్నా సరే అనుకొని, ఎవరు దూషించినా దూషించుకొని, ఎవరు హేళన చేసిన చేయని, ఎవరు అవమానపరిచినా పరచని, ఎవరు నిందలు వేసినా వేయని అనేసి మౌనమైపోవాలంతే. విలాపవాక్యాలు, అతడు నిందతో నింపబడాలి, తన కొట్టువారు తట్టు చెంప తిప్పాలంటది గట్టిగా. అది యెహోవా వల్లనే కలుగుతుందంట. దేవునికి మహిమ కలుగునుగా. ఆ స్వభావం వచ్చేసిందా, గ్రేట్ అంట. దేవుడు చాలా గ్రేట్గా వాడుకుంటాడు. నిజంగా చెప్తాను, ఇంకా నాలో రావాలి. నేను చెప్తున్నాను, ఇంకా నాలో చాలా రావాలి. నేనే రాను ఇంకా ఆ స్థితికి. ఏదో ఒక 70%, ఇంకా ఒక 30% బ్యాలెన్స్ ఉన్నాను. అది పూర్తిగా నాలో కూడా చాలని ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. కడు దీనుడుగా మారిపోవాలని. అందుకే మన ప్రభు అయిన యేసయ్య ఒక మాదిరి చూపించాడు తన శిష్యులకు. ఏం చూపించాడు? శిష్యుల పాదాలన్నీ కడిగాడు. ఆమేన్. కడిగి ఏమన్నాడు తెలుసా? నేను మీ పాదాలు కడిగినట్టు మీరు కూడా ఇతరుల పాదాలు కడగాలి. పౌలు గారు అంటాడు, మీరు ప్రభువులై ఉండగా ఎలా ఉండకూడదంట? మంద మీద ప్రభువులైనట్టు ఉండకూడదు సేవకుడు. మందకు మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. అవును, మందకు మాదిరిగా ఉండాలి. అందుకే యేసు ప్రభు తన శిష్యులతో చెప్పారు, ఈ లోకంలో గొప్పవారు ప్రభుత్వం చేస్తారు, కానీ మీరు గొప్పవారు అవ్వాలంటే వాడు ముందు అందరికీ పరిచారకుడు అయి ఉండాలి. ఈ లోకంలో డబ్బున్నవారు గొప్పవారు అవుతారు, కానీ యేసు ప్రభు రాజ్యంలో మాత్రం పరిచారకుడే గొప్పవాడు అవుతాడు. హల్లెలూయా. కడు దీనుడే గొప్పవాడు అవుతాడు. అందుకే ఆయనను మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండు. ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చేసేస్తాడు. అందుకే మనం ఇప్పుడు ఒళ్ళు దాచుకోవద్దు నాన్న. సేవకులైన వరకు నేను చెప్తున్నాను, నేను దాచుకోలేదు, ఇప్పటికీ దాచుకోను కూడా. పరుగులు పెడుతున్నాను పరిచర్య కొరకు. సేవకులు స్టప్ ఉండాలి. స్టప్ లేదు. స్టప్ లేకుండా అక్కడికి వెళ్ళి ఏమి ఇస్తాడు సేవకుడు కానీ సేవకురాలు కానీ? ఇంటేకి ఉండాలి. అప్పుడు అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. మనం పొందుకుంటేనే ఇతరులకి పంచగలుగుతాం. అది పొందుకున్న అనుభవం ఎక్కడ? శ్రమల అనుభవంలోనే మనం ప్రార్థించడం ద్వారా వస్తుంది. హల్లెలూయా. మంచిది. ఈ వాక్యం దేవుడు దీవించును గాక.